హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, అందులో ముఖ్యమైన పండుగలు ఎప్పుడు వచ్చాయన్నది విషయాన్ని మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం, హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మాసాన్ని ఉపవాసాల పండుగగా కూడా మనం భావిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ నెలలో ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 5, 2024 సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 3వ తేదీ 2024 మంగళవారం అమావాస్య తిథి నాడు ముగియనుంది. ఈ సందర్భంగా శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు, వ్రతాలు ఎప్పుడొచ్చాయి అన్న విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం శ్రావణ మాసం శ్రావణ సోమవారంతో ప్రారంభం కానుంది. శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం రోజు శివుణ్ణి అత్యంత ఉత్తమంగా కొలుస్తూ ఉంటారు. ఈ విధంగా పూజించడం వలన విశేష ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. వారికి నివేదించాల్సిన నైవేద్యం పంచామృతం. అంతేకాకుండా పంచామృతంతో అభిషేకం కూడా చేయవచ్చును. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో ప్రతి మంగళవారం మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. కొత్తగా పెళ్ళైన మహిళలు పెళ్ళైన మొదటి 5 ఏళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెప్పకనే చెబుతున్నారు. 6వ తేదీ ఆగస్టు 2024 మంగళవారం నుంచి శ్రావణ మంగళవారం ప్రారంభమవుతుంది. వివాహిత స్త్రీలు, మహిళలు శ్రావణ మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడం వలన తమ వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని పండితులు చెబుతున్నారు. అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం ఖర్జూరం, కుమ్మశనగలు నానబెట్టినవి. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు 7, 8వ తేదీలలో తొలి బుధ గురువారాలు రానున్నాయి. ఈ ప్రత్యేక రోజుల్లో బుధుడిని, గురువుని ప్రత్యేకంగా పూజిస్తారు. తమ ఆదాయం, విద్యాబుద్ధులు, తెలివితేటలు పెరగాలని కోరుకునేవారు ఈ పూజలను చేస్తారు. చాలామంది హిందువుల ఇళ్లలో బుధుడు, గురుడి ఆరాధన సాంప్రదాయం బద్ధంగా జరుగుతుంది. అంతేకాకుండా ఆగస్టు 8వ తేదీన దూర్వా గణపతి వ్రతం అనేది చేపడతారు. ఈ సంవత్సరం శ్రావణ మాసంలో తొలి శుక్రవారం ఆగస్టు 9వ తేదీన వచ్చింది. పవిత్రమైన రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరాలిచ్చే తల్లి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ పవిత్రమైన రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన ఆదాయం, సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. అలాగే సంతాన సౌభాగ్యం లభిస్తుందని చాలా మంది నమ్మకం. అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, దద్దోజనం, పరమాన్నం, పాలతో చేసిన పదార్థాలు, గారెలు, బూరెలు వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆగస్టు 9వ తేదీన నాగపంచమి నాడు నాగేంద్రునికి విశేషమైన పూజలను చేస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో శనివారానికి మంచి ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రావణం. అందుకే ఈ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత నెలకొంది. శ్రీవారి జన్మ నక్షత్రం శ్రావణం కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ నెలలో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలి వస్తారు. తమ ఇంటి దేవుడైన వెంకటేశ్వర స్వామిని శనివారం రోజున ఉపవాస దీక్ష ఉండి దర్శనం చేసుకుంటారు. ఇలా చేయడం వలన తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్మకం. అంతేకాకుండా అదేవిధంగా శ్రావణ మాసంలో ప్రతి శనివారం స్తంభం లేదా గోడలపై నరసింహస్వామి అవతారాన్ని ఉంచి పూజిస్తూ ఉంటారు. ప్రహ్లాదుని కోసం విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారం ఎత్తుతారు. అలా అవతారం దాల్చినప్పుడు ఆయన స్తంభం నుంచి ప్రత్యక్షమయ్యారు. దీని ప్రతీకగా స్తంభం లేదా గోడపై స్వామివారి చిత్రపటాన్ని ఉంచి పూజిస్తారు. ఆగస్టు 10, 17, 24, 31వ తేదీల్లో శ్రావణ మాసం వెంకటేశ్వర స్వామిని అత్యంత ప్రీతిగా ఆరాధిస్తారు. వీలైన వారు దగ్గరగా ఉన్న ఆలయాలకు వెళ్ళి సందర్శించవచ్చును. వరలక్ష్మి వ్రతాన్ని 2వ శుక్రవారం ఆగస్టు 16వ తేదీన, 3వ శుక్రవారం ఆగస్టు 23వ తేదీన, 4వ శుక్రవారం ఆగస్టు 30వ తేదీన జరుపుకుంటారు. 2వ వారం పూజ వీలు కాని వారు 3వ వారం కానీ 4వ వారం కానీ చేసుకోవచ్చు. ప్రతి మాసంలో శనివారం రోజున వచ్చే త్రయోదశిని శని త్రయోదశి అని అంటారు. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో ఆగస్టు 17వ తేదీన శని త్రయోదశి వచ్చింది. ఆ రోజున శనిదేవునికి మహాపూజలు జరుగుతాయి. హిందూ సాంప్రదాయాలలో హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి లేదా శ్రావణ పౌర్ణమి అని అంటారు.
ఈ సంవత్సరం ఆగస్టు 19వ తేదీ 2024 మూడవ సోమవారం నాడు రక్షాబంధన్ పండుగను జరుపుకుంటున్నారు. ఈ పవిత్రమైన రోజున అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్లకు రాఖీ కట్టి ఒకరికొకరు బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటూ ఈ పండుగను వేడుకలా చేసుకుంటారు. ఆగస్టు 19న రాఖీ పౌర్ణమితో పాటు మూడవ సోమవారం వేడుకలు కూడా జరుపుకుంటారు. అంతేకాకుండా 4వ సోమవారం ఆగస్టు 26వ తేదీన జరుపుకుంటారు. ఆగస్టు 22వ తేదీన సంకటహర చతుర్థి విశేష పూజగా నిలుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా సంతోషంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీన 2024 సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ జరుపుకుంటారు. అదేవిధంగా ఈ మాసంలో అజయ ఏకాదశి ఆగస్టు 29వ తేదీన, సెప్టెంబర్ 1వ తేదీన మాస శివరాత్రి, పోలాల అమావాస్య సెప్టెంబర్ 3వ తేదీన వచ్చింది. ఈ శ్రావణ మాసంలో అతి ముఖ్యంగా తొలి ఆదివారం రోజున మహిళలు ఆదిత్య రానుబాయ్ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సమయంలో సూర్యునికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆదివారం నాడు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. కావున ఆదివారం రోజున సూర్యదేవుణ్ణి ఆరాధించడం వలన ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్ముతున్నారు. ఇన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.